అనుకున్నా. ముందే అనుకున్నా. ట్రైలర్ ఏంట్రా మార్చరీ లాగుంది. ఇంకా సినిమా చూస్తే డైరెక్ట్ పోస్ట్‌మార్టం అనుకున్నా. సేమ్ అలాగే జరిగింది. అనుకున్నట్టే జరిగింది. 90 రాడ్ దూర్పాడు. చెప్పుకోలేని నొప్పి. హాయ్ గైస్! ఇప్పుడే 'తిరగబడ్డారా స్వామి' మూవీ అయితే చూశాను. సో, మూవీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా జరిగిందో అయితే మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. నా ఆవేదన, నా బాధ, నా స్ట్రగుల్ మీతో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను. అంతకుముందు మీతో ఒక చిన్న విషయం అయితే నేను షేర్ చేసుకోవాలి. నేను 'బృందా' రివ్యూ అయితే డ్రాప్ చేశాను. సో, నేను వెబ్ సిరీస్ చూశానురా బాబు! ఎవడెవడో కామెంట్ చేస్తున్నాడు. ఏదేదో కామెంట్ చేస్తున్నాడు. అన్న నువ్వు వెబ్ సిరీస్ చూడకుండానే చెప్తున్నావని. అరే నేను వెబ్ సిరీస్ చూశానురా బాబు! వెబ్ సిరీస్ చూస్తే నాకు 7th ఎపిసోడ్‌లో వచ్చేసి జస్ట్ స్టోరీ ప్లాట్ రివీల్ చేశారు కదా! ఆ ప్లాట్ నచ్చింది. దానికోసం చాలా స్ట్రెచ్‌గా లాగార్రా ఆ సీరీస్ లాగా అనిపించింది. సో, నా పర్స్పెక్టివ్ నేనైతే షేర్ చేసుకున్నాను. నాకు నచ్చలేదు. కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చుతాయి. కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చవు. సో, నాకు ఆ సీరీస్ నచ్చలేదు. నా ఒపీనియన్ అనేది నేను షేర్ చేసుకున్నాను. ఎందుకు దానికంత రాద్ధాంతం చేస్తున్నారు? అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మీకు నచ్చింది ఓకే. మీ ఒపీనియన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. మీకు నచ్చింది వెబ్ సిరీస్ నాకు నచ్చలేదు. అండ్ నా ఒపీనియన్ అనేది నేను షేర్ చేసుకున్నాను. నేను రివ్యూ డ్రాప్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నా పర్స్పెక్టివ్. సో, వేరే వాళ్ళకి వేరే పర్స్పెక్టివ్ ఉండొచ్చు. అండ్ వేరే వాళ్ళకి ఇది నచ్చచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంక్లూడింగ్ ఈ మూవీ కూడా వేరే వాళ్ళకి నచ్చొచ్చేమో ఎవరికి తెలుసు? ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్నా అంటే కొంతమంది కామెంట్ చేశారు. అసలు నువ్వు వెబ్ సిరీస్ చూసావా? వెబ్ సిరీస్ చూడకుండానే రివ్యూ ఇస్తున్నావు అన్నారు. సో, నాకనేది కోపం వచ్చేసింది. సారీ గాయ్స్, నాకైతే ఆ సీరీస్ నచ్చలేదు. సో, నచ్చలేదనే చెప్పాను. వేరే వాళ్ళకి నచ్చింది, అందరికీ నచ్చుతుంది. ఇంకా నాకు కూడా నచ్చిందని నేను నా మనస్సాక్షిని చంపుకొని నాకు నచ్చని ఒపీనియన్ నేను చెప్పలేను కదా! సో, నాకు ఏమనిపించిందో అది చెప్పాను ఫ్రెండ్స్. అంటే నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి నా ఫీలింగ్స్‌కి. అండ్ ఆ సీరీస్ మీకు నచ్చింది ఓకే. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. అండ్ నాకెందుకు నచ్చలేదో నాకు నచ్చలేదు ఆ సీరీస్ కొంచెం స్ట్రెచ్చీగా. అండ్ నాకు స్టోరీ ప్లాట్ నచ్చింది కానీ ఆ సీరీస్ నచ్చలేదు. సో, అదంతా మీకు క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను రివ్యూలో. సో, అది కూడా గమనించండి. సారీ, కొంచెం నా ఆవేదన ఎక్కువైపోయింది. ఇంకా రివ్యూ విషయానికైతే వచ్చేద్దాం. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే మన హీరో వచ్చేసి చిన్నప్పుడే అనాథగా అయితే మిగిలిపోతాడు. సో, వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు తప్పిపోతారు. అప్పటి నుండి మన హీరోకి ఒకే గోల్, ఎవరు నాలాగా కాకూడదు. సో, అందుకోసం అందరినీ ఎతికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేరుస్తాను. ఈ ప్లాట్ కొంచెం బాగుంది. అలానే తనకు కూడా ఒక ఫ్యామిలీ కావాలని కోరుకుంటాడు. అలానే తన హీరోయిన్‌తో కలుస్తాడు. ఇంకా పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఒక ట్విస్ట్ అయితే వస్తది. సో, ఆ ట్విస్ట్ ఏంటి? అండ్ మన హీరో లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? అనేదే స్టోరీ ప్లాట్. సో, నేను ఎలాంటి స్పాయిలర్స్ ఇవ్వలేదు. సో, ఎవరైనా మూవీకి పోయి చూడాలి అనుకున్న వాళ్ళకి నేను ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వడం లేదు. ఇంకా పాజిటివ్ గురించి చెప్పాలి కదా! ఒక్క నిమిషం లెట్ మీ థింక్. పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కొంచెం రిచ్ ప్రొడక్షన్ లాగైతే అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మనకు రాజ్ తరుణ్ అండ్ హీరోయిన్ వచ్చేసి పర్ఫార్మెన్స్‌గా అయితే బాగైతే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేశారు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అంతే. క్లైమాక్స్ ఫైట్ ఒకటి బాగుంది. అంతే, ఇంకేం లేదు పాజిటివ్. ఇంకా నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ సినిమా మొత్తం నెగెటివ్‌నే. పెద్ద రాడ్ అనమాట. నాకు సినిమా చూస్తుంటే నిద్రొస్తుంది. ఆ పాప్‌కార్న్ తింటూ కొంచెం ఎంజాయ్ చేశానంతే. పాప్‌కార్న్‌ని, నాట్ సినిమా. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ చూసిన తర్వాత నాకు ఇన్నర్ ఫీలింగ్ ఒకటి అనిపించింది. ఆ ఇన్నర్ ఫీలింగ్ అయితే చెప్పుకోలేని ఫీలింగ్ అనమాట. సేమ్ నాకు ఇలాగే అనిపించింది. నా మనసులో నన్ను నేను ఇలా కొట్టుకుంటే బాగుంటుందిరా బాబు! ఎందుకొచ్చానురా ఈ సినిమాకి అనిపించింది. ఇంకా రివ్యూ ఇవ్వాలి, మీకు చెప్పాలి కాబట్టి నేనొచ్చాను సినిమాకి. సినిమా గురించి ఎక్కువగా అయితే ఏం మాట్లాడను. ఎందుకంటే మాట్లాడి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయడం నాకైతే ఇష్టం లేదు. సో, ఐ హోప్ సినిమా ఎలా ఉందో అర్థమైంది అనుకుంటాను. ఇంకా నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 4 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ రేటింగ్ కూడా నాకు ఏసీ, పాప్‌కార్న్ పర్లేదు. అలా సినిమా థియేటర్‌లో ప్రశాంతంగా కొంతసేపు అలా అయిపోయింది కాబట్టి 4 అయితే ఇస్తాను. సో, మీ దగ్గర టైం ఉంటే మీరు చూడాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఇంకా మీ ఒపీనియన్. కొంతమందికి ఈ మూవీ కూడా నచ్చొచ్చేమో నాకు తెలీదు. సో, నా పర్స్పెక్టివ్ అనేది షేర్ చేసుకున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.